సత్యవతి, బాలం సత్యవతి. బాల సత్యవతి ఏంటమ్మా ఏం చేస్తుంటారు నువ్వు? నేనేం చేయనండి, మామూలుగా భర్తకు సేవ చేస్తున్నాను. మంచం మీద ఉన్నాడండి, కొడుకులు ఇద్దరు చనిపోయారు, తింటాకు కూడా బొవ్వలేదు. ఆయన వేసే వరకు అలా కళ్ళతో చూస్తామండి. దానివల్లే బతుకుతున్నామండి మేము, జగన్ నుంచే బతుకుతున్నాం. మాకు అసలు రూపాయి ఆదర కూడా లేదు. మరి ఇల్లు కట్టుకోవడానికి కూడా కొంచెం కొంచెం ఆయన ఇస్తే వెంటనే పడికేసాను నా భర్తని. అలాంటి స్థితిలో జగనన్న బట్టి మేము బతుకుతున్నామండి. ఒక్కరోజు ఆలస్యంగా వస్తే చాలా దారంగా చూస్తాను వాలంటీర్ కోసం. అదండి నా బతుకంతని. ఏంటంటే మనిషి బతుకు మంచం మీద ఉన్నాడు, సమాచారం కూడా నా దగ్గర కానీ లేదండి. అసలు నా దగ్గర ఏ పరిస్థితి, అతనికి సేవ చేస్తాను లేదా ఏ వంటల కన్నా పోయేదాన్ని ఇళ్ళ కడ పనులకి. ఆ మంచం మీద తాతగారి నుంచి నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. మా పరిస్థితి మరి ఏమో ఎలాగ వెళ్ళిపోతాయో. తాత పోతే తీసుకెళ్ళి వాళ్ళు కూడా లేరండి. ఇద్దరు కొడుకులు వెళ్ళిపోయారు మమ్మల్ని వదిలేసి. అంటే ఇప్పుడు జగన్ గారు ఇస్తున్న పెన్షన్ మీద ఆధారపడి ఉంటారు, అప్పుడు 3,000 ఇస్తారు కదా జగన్ గారు. అదే మరి ఆ పెన్షన్ మీద మేము ఆధారపడి ఉన్నామండి. ఇక వేరే మాకు ఏమీ లేదండి అసలు, దాని మీదే బతుకుతున్నాం. ఆయన ఇచ్చేవారు దారాకి దండ పెట్టుకుంటున్నాను. జగన్ గారు అంటే అంత ఇష్టం మరి నీకు? జగన్ గారు అంటే అంత ఇష్టం నీకు? ఏంటండి జగన్ గారు అంటే అంత ఇష్టం? జగన్ గారు అంటే అంత ఇష్టం మరి నీకు? చాలా ఇష్టం అండి. వాళ్ళ నాన్నగారు అప్పటికాడి నుంచి ఇష్టం, మా నాన్నలాగా ఉంటారనండి. చాలా ఇష్టమండి జగన్ గారు అంటే. మా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్నగారు అంటే ఇంకా నాకు ఇష్టం. జగన్ గారి నాన్నగారు అంటే చాలా ఇష్టం అండి. మా నాన్నగారు లాగా ఉంటారు. అంటే ఈ 3,000 పెన్షన్ తో మీరు ఆధారపడతారు అసలు? అదేనండి, అదే ఇంకా అసలు రూపాయి లేదండి మా దగ్గర. అది వాటి మీదే మేము కోసం పడుతున్నాం. బంగారాలు కానీ మరి లేకపోతే వడ్డీలకి ఇచ్చుకోవడానికి కూడా కాదు, మా పొట్ట కోసం, నా భర్తను పెంచుకుంటాం కోసం. తనకు కొద్దిబో పెట్టి నేను కొద్దిబో తింటాను అలాగే పెన్షన్ మీద ఆధారపడి ఉన్నామండి. అది మళ్ళీ సీఎం మళ్ళీ జగన్ అవ్వాలనుకుంటున్నామా? ఏంటండి మళ్ళీ సీఎం జగన్ అవ్వాలనుకుంటున్నాం? అవ్వాలేనండి, నా ఉద్దేశం అంతా అలాగ అవ్వాలని. అది నా పేరు లక్ష్మి అండి. ఏం చేస్తుండమ్మా? కూలి పని చేస్తాను. మరి జగన్ గారు 3,000 పెన్షన్ ఇస్తారు, ఎలా ఉంది నీకు? బానే ఉందండి, బానే అనిపిస్తుంది, బానే ఉందండి. మరి సీఎం ఎవరు మళ్ళీ? జగన్ అవుతారండి. అందరికీ రద్దు పొందుతున్నాం కనుక ఇస్తున్నారండి. 3,000 అండి. 3,000 మరి మాట జగన్ గారు మాట తప్పడా? మాట తప్పలేదండి. మన పేరు? నా పేరు రాజలక్ష్మి అండి. ఏం చేస్తున్నాము? కూలి పనికి వెళ్తాం. కూలి పనికి వెళ్తుంటావా? మరి ఏంటి జగన్ గారు 3,000 పెన్షన్ ఇచ్చారు కదా, ఏం పెన్షన్ వస్తుంది నీకు? 3,000 పెన్షన్ అండి. ఎలా ఉంది నీకు? హ్యాపీనా? హ్యాపీ. ఇంట్లో అందరికీ కూడా ఉపయోగపడతారా? అందరికి జగన్ అన్నే రావాలండి, మళ్ళీ జగన్ గారే రావాలండి. బాగానే ఉంటున్నామండి. ఆయనకి వందనాలండి, ఆయనకి వందనాలు. బాగానే ఇస్తున్నారండి. మరి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. మళ్ళీ సీఎం జగన్ అవ్వాలనుకుంటున్నావా? ఏంటండి? మళ్ళీ సీఎం జగన్ అవ్వాలనుకుంటారా? అనుకుంటున్నామండి. మీ పేరు? నా పేరు లక్ష్మి. నా పేరు లక్ష్మి. ఏం చేస్తున్నావు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫేనా? ఎలా ఉంది మరి జగన్ గారు 3,000 పెన్షన్ ఇచ్చారు కదా, మరి దేనికి ఉపయోగిస్తారు ఇవన్నీ? పర్వాలేదు, బాగానే ఉంది. దేవుని దయవల్ల ఆయన వస్తే పర్వాలేదు. దేవుని దయవల్ల ఆయన వస్తే పర్వాలేదు. సీఎం అవ్వాలనుకుంటున్నావా? అవును. చంద్రబాబు ఎక్కువ ఇస్తాడు కదా, మరి ఎక్కువ పథకాలు ఇస్తున్నారు కదా, మరి నమ్ముతావా? అవన్నీ నిజమేనా? జరుగుతాయా? చూద్దాం. జగన్ గారు మాట ఇచ్చారు కదా, మాట తిప్పలే కదా? మాట మార్చే రకాలు కాదు మేము అందరం కూడా. ఎందుకంటే నాకు కూడా ఆయన వచ్చిన తర్వాతే నాకు పెన్షన్ వచ్చింది. పర్లేదు, బాగానే ఉంది. ఆయన పరిపాలన కూడా బాగానే ఉంది. మరి మళ్ళీ పెన్షన్ మీ అందరికి యూజ్ అవుతుంటారు ఇంట్లో అందరికి కూడా? అవును కదా, మరి మేము ఒక్కళ్ళమే తినాం కదా. కాకపోతే మనకి ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీలు ఇవన్నీ పెట్టారు, కానీ అవి సరిగ్గా ఇచ్చే వాళ్ళకే కానీ సరైన తెలియని వాళ్ళకి రావట్లేదు. అవి ఒక హాస్పిటల్కి వెళ్ళామనుకో, మనం అక్కడ సరిగ్గా మనల్ని పట్టించుకోకపోవటం, ఇవన్నీ కూడా మాలాంటి వాళ్ళకి తెలియదు కదా. అటువంటివన్నీ కొంచెం తెలియచేస్తే బాగుంటది. అది ఇప్పుడు ఫ్రీ అంటున్నారు కదా హాస్పిటల్కి వెళ్తే,
మరి మాలాంటి వాళ్ళకి ఏం తెలియదు కదా. తెలియనప్పుడు ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉండి మమ్మల్ని తీసుకెళ్ళి కొంచెం హాస్పిటల్లో అన్ని జాయిన్ చేసి అన్ని చూపిస్తే బాగుంటుంది. సీఎం మాత్రం జగన్ అంటాం. ఎవరు వచ్చినా ఎవరు మాటలు నమ్మే అవకాశం లేదు. పేరమ్మా దేవి అండి. ఏం చేస్తుంటావు? ఇంటికాడేనండి. పెన్షన్ వస్తుంది, 3,000 పెన్షన్ వస్తుంది, ఎలా ఉంది నీకు? మా భర్త గారు చచ్చిపోయాక వస్తున్నాడు పెన్షన్. మొత్తం పట్టు నుంచి 2,000 పెన్షన్ వస్తుందండి. ఇప్పుడు 3,000 పెరిగిందండి. అంతవరకేనండి. జగన్ గారు మాటిచ్చే కదా, మరి జగన్ గారు మాట నిలబడరా? నిలబడ్డామండి. వేస్తామండి జగన్ గారికి. జగన్ గారు కూడా వేస్తాం. ఏదో పెన్షన్ ఇస్తారు కాబట్టి ఇంట్లో బాగా ఉపయోగపడుతుందా? మీకు అందరికి ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుందండి. ఒక్కదాన్నేనండి, మా పిల్ల గట్ల లేరండి. నేను ఒక్కదాన్నేనండి. ఆ పెన్షన్ తోటే ఉంటున్నామండి. నేను హాస్పిటల్కి వెళ్తే అక్కడ మా ఇంటి పక్కనే హాస్పిటల్ ఉందండి, అక్కడ చూపించుకుంటున్నామండి. అంతే అండి. చంద్రబాబు కొట్టేస్తావా మరి? చంద్రబాబు ఏమోనండి, చంద్రబాబు నాయుడు గారికి మేము ఎప్పుడు వేయలేదండి ఓటు గట్టాను. ఇప్పుడు జగన్ గారికి రాజశేఖర రెడ్డి గారికి వేసామండి. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి వేసామండి. ఎప్పుడు వేసిన జగన్కే వేయమంటున్నామండి. జగన్కే వేస్తామండి. మరి జగనే మాకు ఎక్కడ కొత్త పొలం ఉంటే రైతు భరోసా వేస్తున్నాడండి. జగన్కే వేస్తామండి. మళ్ళీ సీఎం గారు జగన్ అవ్వాలని అనుకుంటామండి. అంతే. మీరు లోకల్ కేబుల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తున్నారా? మీ వృత్తిలో ఎదగలేకపోతున్నారా? అయితే మీకు ఒక సువర్ణావకాశం. నెలసరి జీతంతో పాటు వసతి సదుపాయం కలదు. వివరాలకు సంప్రదించండి 9885000468. అర్హత ఇంటర్మీడియట్ డిగ్రీ. పనిచేయు స్థలం విజయవాడ.